విడిచిపెట్టేసి తన అక్క మిరియం అన్నమాట అండి. ఆమెకి ఏమని చెప్పారంటే దూరంగా ఉండి ఏం సంభవించబోతుందో కనిపెట్టమని చెప్పారు అన్నమాట అండి. అప్పుడు దూరంగా ఉండి ఆ పెట్టులో ఏం జరుగుతుంది ఏంటో కనిపెడుతుంది అన్నమాట అండి, దూరంగా ఉండి. అదే సమయంలో ఐగుప్తి మహారాజు గారి యొక్క కుమార్తె తన చిలికెత్తుని తీసుకుని స్నానానికి వద్దనమాట అండి. అక్కడికి స్నానానికి వచ్చిన తర్వాత బాక్స్ కాపాడుద్ది. ఇంకా బాక్స్ ఏంటి తీసుకురాని చెప్పేసి అంటుంది అనమాట అండి. వీళ్ళ నీళ్ళలోకి వెళ్ళి ఆ బాక్స్ ఒడ్డుకి తీసుకొచ్చే లోపల దూరంగా ఉన్న మిరియం నీళ్ళలోకి వచ్చేస్తుంది, దగ్గరికి వచ్చేద్ది అనమాట. బాక్స్ ఓపెన్ చేయగానే పిల్లోడు అందంగా ఎర్రగా చక్కగా ఉన్నాడు. సపలు కొట్టి ప్రభు మహిమ పరుద్దాం. ఆ బిడ్డను చూడగానే ఆమెకి జాలి కలిగింది. సో మా నాన్నగారికి జడిచి ఈ బిడ్డని ఈ విధంగా ఇడిచిపెట్టేశారు, ఈ బిడ్డ నాకు కావాలి, ఈ బిడ్డ నేను పెంచుకుంటానని చెప్పి అందనమాట అండి చిరుకత్తులతో. ఈ లోపల మిరియం ఏమందంటే, అమ్మగారండి ఈ బిడ్డను పెంచడానికి ఎవరైనా దాసిని తీసుకురామంటారా అని అంది. పోయి తీసుకురా అని చెప్పాను. ఎందుకంటే ఆవిడ పెంచాలంటే కష్టం కదండి, ఆవిడ పెంచలేదు కదండి, అందుకని తీసుకురామని చెప్పేసరికి అప్పుడు వెళ్ళి అని చెప్తే కన్నా తల్లిని తీసుకొద్దానమాట. కన్నా తల్లి అన్న సంగతి రాజుగారి కుమార్తెకి తెలియదు, కానీ ఆమెతో చెప్తుంది, ఈ బిడ్డకి నీకు కావాల్సినంత పోష నేను పంపిస్తా, ఈ బిడ్డని జాగ్రత్తగా నువ్వు పెంచాలి, ఈ బిడ్డ నాకు కావాలని చెప్పేసి అప్పుడు తల్లికి చెప్పిద్ది అనమాట. అలాగే అమ్మగారండి అని చెప్పేసి బిడ్డని తీసుకెళ్ళి ఆ తల్లి పెంచిద్ది. దేవునికి స్తోత్రం. మోసే తనకు తానే నిలబడి నడిచే వచ్చేదాకా తల్లి దగ్గర ఉంచింది అనమాట అండి. తల్లి అన్న సంగతి తెలియదండి రాజుగారి కూతురికి. ఇక పర్వాలేదు, ఇంకా తనకు నిలబడి నడిచేస్తున్నానన్న వార్త వినపడిన తర్వాత అప్పుడు వచ్చిందనమాట. వచ్చి అని చెప్పిందనంటే, ఈ బిడ్డని నేను తీసుకెళ్ళిపోతాను అని చెప్పేసి అతడు నీటిలోంచి రక్షించబడ్డాడు కనుక ఇతనికి మోజేస్ అని పేరు పెట్టానని చెప్పేసి చెప్పిద్ది అనమాట అండి. మోజేస్ అని పేరు ఎవరు పెట్టారో తెలుసండి, ఐగుప్తి మహారాజు గారికి కుమార్తె పెట్టిందనమాట అండి. నీళ్ళలోంచి రక్షించబడ్డాడు గనుక ఇతని పేరు మోజేస్ అని చెప్పేసి పేరు పెట్టి ఆ బిడ్డని అంతఃపురానికి తీసుకెళ్ళింది. అంతఃపురానికి తీసుకెళ్ళి వాళ్ళ నాన్నగారితో చెప్పింది, డాడీ ఈ బిడ్డ నాకు కావాలి, చాలా బాగున్నాడు, నాకు బాగా నచ్చాడు, ఈ బిడ్డ నాకు కావాలి, పెంచుకుంటానని చెప్పేసి అంటాడు అనమాట. వాళ్ళు మన దాసి పిల్లలు మనకెందుకు, వాళ్ళు మన దగ్గర దాసులుగా ఉండి దండదానాలు పెట్టి ఉనికెట్టినట్టు వాళ్ళ పిల్లలు నీకు కావాలా? నీకు కావాలనంటే మన రాజవంశంలో ఎంతో సౌందర్యం అందం కలిగినటువంటి పిల్లలు ఉంటారు, నేను ఎంక్వైరీ చేసి నీకు తీసుకొస్తా, అంతే తప్ప ఈ బిడ్డ వద్దని చెప్తాడు అన్నమాట. వద్దని చెప్పి అలా కాదు డాడీ, ఈ బిడ్డ కావాలి పట్టుదల పెట్టేసి బాధపడుతుంది. కుమార్తె మాట కాదనలేక రాజుగారు సరే అని చెప్పేసి ఒప్పుకుంటాడు. ఒప్పుకున్న తర్వాత ఏం చేస్తే తెలుసండి, ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి మాంత్రికుల్ని, రేఖలు చూసేటువంటి వారిని, జ్యోతిష్కుని అందరినీ పిలుతాడు అన్నమాట అండి. వారందరూ కూడా రాజుగారి పిల్లలు అందరూ చేస్తారన్నమాట అండి. అప్పుడు రాజుగారు అని చెప్తాడంటే, ఇది ఈ పిల్లోడు మా దాసి పిల్లోడు, నా కుమార్తె ఈ బిడ్డ కావాలంటుంది, నేను ఎంత చెప్పినా వింటాలే, నా కుమార్తె మాట నేను కాదనలేకపోతున్నా. అయితే ఈ బిడ్డ మా ఇంటికి వచ్చి మా బిడ్డగా ఉండటానికి ఈ పిల్లోడి ద్వారా మాకేమైనా కీడు వస్తుందేమో, మీరు జాతకాలు చెప్తారు కదా, జ్యోతిష్కాలు చెప్తారు కదా, మరి ఈ పిల్లోడి గురించి చెప్పమని చెప్పి అంటారు అన్నమాట అండి. అప్పుడు వారు ఏం చెప్తారంటే, అయ్యా బాగా గట్టిగా ఉన్న కట్టులు కాల్చి ఎర్రటి నుప్పులు తీసుకొచ్చి ఇక్కడ రాజు కింద పోయమంటారు, పోతారన్నమాట అండి. బంగారాన్ని రాజు కింద పోయమంటారు, పోతారన్నమాట అండి. వజ్రాలని రాజు కింద పోయమంటారు, పోతారన్నమాట అండి. కత్తి పెట్టమంటారు అన్నమాట అండి. ఎర్రటి నుప్పులు, బంగారం, వజ్రాలు, కత్తి అక్కడ పెడతారన్నమాట అండి. మోసేని తీసుకొచ్చి అక్కడ నుంచో పెట్టి ఇటు పట్టుకోమంటారు, అది ఎదురు కూర్చోండి. ఇలాంటి పని మనం ఇప్పుడు చేస్తామని అంటే, అన్నప్రసాదం చేసినప్పుడు మనం కూడా ఏం చేస్తాం, బంగారం రాసి కింద పొయ్యం కానివ్వండి, ఏదో ఒకటి పెడతాం ఏమండి. వజ్రాలు రాసి కింద పొయ్యం, మనం పుస్తకం, పెన్ను, బైబిల్, అన్నం ఇలాంటివి పెడతాం మనం ఏమండి. అయితే వాళ్ళంతా పక్కన కూర్చున్నారు, మోసేని అక్కడ నుంచోబెట్టారు, బల్ల మీద అంతా సర్దారండి. ఆ పట్టుకోమంటే ఆ పిల్లడు ఆయనక అలా సూతనమాట. నిప్పుల వెంక చూసేసరికి దేవుని హస్తం వచ్చేలా తలకాయ గింటుతుంది, అలా ముందుకు తూలిపోతాడండి. ఈ పెదాలకి నిప్పు పెదాలకు తగులుతుంది, నిప్పు పెదాలకు తగలగానే గొళ్ళు మనకి కేకేసి ఎడుతాడు అనమాట అండి.
వాళ్ళందరూ కూడా సంతోషంగా సప్పలు కొడతారన్నమాట. సప్పలు కొట్టిన తర్వాత ఏంటని అడిగితే, అయ్యా బంగారం పట్టుకున్నా వజ్ర పట్టుకున్నా వీటిని ధనాపేక్ష సమస్త కీడులకు మూలం, అందుకని వాటిని పట్టుకోలేదు. కానీ నిప్పు కత్తి పట్టుకుని అనేక మందిని చంపేస్తాడు, వాటిని కూడా పట్టుకోలే. నిప్పు తన పెదవులకు తగులింది కనుక ఇతడు రాబోయే దినంలో గొప్ప నాయకుడు అవుతాడని చెప్పేసి జ్యోతిష్కులు మోసే గురించి జ్యోతిష్కుని చెప్పారు. దేవునికి స్తోత్రం. చెప్తే అప్పుడు రాజుగారు ఆలోచించాడు, ఓహో గొప్ప నాయకుడు అవుతాడా, సరే ఇతని జాతకం మంచిది అని చెప్పేసి ఏంటంటే ఆ బిడ్డ మీద ఏ దేశం కోపం లేకోకుండా ఇక ఆ బిడ్డ నుంచి బాగా చదివించాడు అన్నమాట అండి. అపోస్తుల కార్యాలు 7వ అధ్యాయం 22వ వచనం మనం చదివినట్లయితే ఆయన ఎలాంటి గొప్ప స్థాయిలోకి ఎదిగాడో చదవండి సారి. మోసే ఐగుప్తులో సకల విద్యలను అభ్యసించుటకు మాటల యందును కార్యముల యందును ప్రవీణుడై ఉండేను. చూసారండి, మోసే అండి. ఇక రాజుగారు ఆలోచించుకున్నాడు ఏంటంటే నా తర్వాత ఈయనే రాజుగా ఉండాలి, ఐగుప్తు దేశానికి ఈయనే రాజుగా ఉండాలి అని చెప్పేసి బాగా చదివించాడండి. ఐగుప్తు దేశంలో ఎన్ని రకాల విద్యలు ఉంటాయి, ఎన్ని రకాల విద్యలు ఉంటాయండి. ఇప్పుడు మన భారతదేశం ఉందనుకోండి, కొన్ని రకాల యుద్ధాలు ఉంటాయండి. కత్తి ఫైటింగ్ ఉంటుంది, గన్తో పేల్చేది ఉంటుంది, విమానం మీద వెళ్ళేవి ఉంటాయి, రకరకాలు ఉంటాయి అన్నమాట అండి. ఒక్కొక్క గ్రూప్ ఒక్కొక్క దానికి ట్రైనింగ్ అవుతారండి. విమానాల మీద వెళ్ళి యుద్ధం చేసే గ్రూప్ వేరేగా ఉంటుంది, వాళ్ళ ట్రైనింగ్ వేరేగా ఉంటుందండి. గన్నాలు తీసుకుని నడుచుకుంటా వెళ్ళి షూట్ చేసి వీళ్ళ గ్రూప్ వేరేగా ఉంటుంది, వీళ్ళకి ట్రైనింగ్ వేరేగా ఉంటుంది అన్నమాట అండి. రకరకాల విద్యలు ఉంటాయండి, రకరకాల యుద్ధాలు ఉంటాయి అన్నమాట అండి. అయితే ఒక్కొక్క గ్రూప్ ఒక్కొక్క దానికి సంబంధించినటువంటి గ్రూపులు అన్నమాట అండి. ఇప్పుడు డాక్టర్ గారు ఉన్నారు అనుకోండి, కళ్ళ డాక్టర్ వేరే, ఎముకల డాక్టర్ వేరే, ఆయన ట్రైనింగ్ వేరే, ఈయన ట్రైనింగ్ వేరే అండి. గర్భిణీ స్త్రీల డాక్టర్ గారు వేరే, ఇలాగ వేరుగా ఉంటారు. ఉండరా మాట్లాడండి. గర్భిణీ స్త్రీ ఎముకల డాక్టర్ దగ్గర తీసుకెళ్తే ఏమంటాడో, నేను కదమ్మా హాస్పిటల్ తీసుకెళ్ళమని చెప్పి అడ్రస్ చెప్పి పంపిస్తాడండి. అంటే ఇలాగ ఏ విధంగా గర్భిణీ స్త్రీలకు ఒక డాక్టర్ గారు వేరే, ఎముకల డాక్టర్ వేరే, కళ్ళ డాక్టర్ వేరే, గుండె డాక్టర్ వేరే, ఎలాగంటారో అలా కొన్ని గ్రూపులు ఉంటాయి అన్నమాట అండి. అయితే ఒక్కొక్క గ్రూప్కి ట్రైనింగ్ అవుతారు, ఆ గ్రూప్లో వాళ్ళు యుద్ధం చేస్తూ ఉంటుంటారు అన్నమాట. కానీ మోసే గారండి అన్ని గ్రూపుల్లో అన్ని రకాల ట్రైనింగ్లు పొందాడు. దేవునికి స్తోత్రం. ఒక రకం, 2 రకాలు, 3 రకాలు కాదండి. ఐగుప్తు దేశంలో ఎన్ని రకాల యుద్ధాలు ఉన్నాయో, ఎన్ని రకాల విద్యలు ఉన్నాయో అన్ని రకాల విద్యలు నేర్చుకున్నాడు అన్నమాట అండి. అన్ని రకాల యుద్ధాలు నేర్పించాడు రాజుగారు, అన్ని రకాల విద్య నేర్పించాడు, బాగా చదివించాడు అన్నమాట. మోసే ఎలా ఉంటాడంటే నాకు మెల్లే మీకు మీద తెంగరోడు కాదండి. మోసే ఎలాంటి తెలుసండి, మాటల్లో కానీ కార్యాల్లో కానీ మంచి ప్రవీణుడు. దేవునికి స్తోత్రం. మాట్లాడడం అనుకోండి ఎక్కడా కూడా తన నోటంట తప్పు రాదండి. శాసనసభలో కానీ రాజ్యసభలో కానీ మంత్రులు మాట్లాడుతూ ఉంటుంటారు. వారు మాట్లాడేటువంటి సబ్జెక్టులని ఏం చేస్తారంటే ప్రింట్ తీసుకుని చేతితో పట్టుకుని అలా చదువుకుంటా మాట్లాడతారన్నమాట అండి. మాట తేడా వచ్చిందా వెంటనే అరెస్ట్ చేసి జైల్లో పెడతారండి. అక్కడ అలాంటి రూల్స్లు ఉంటాయి అన్నమాట అండి. అందుకని నోటుకొచ్చినట్టు మాట్లాడకూడదు. శాసనసభలో రాజ్యసభల్లోనూ నోటుకొచ్చినట్టు వాగకూడదండి. ఇప్పుడు బాగా లోకువైపోయిందిలేండి, లోకువైపోయి దెబ్బలాడేసుకుంటున్నారు, కుట్టేసుకుంటున్నారు కూడానండి. ఏమండి మరి రూల్స్ ప్రకారంగా అలా కుట్టుకోకూడదు, అలా దెబ్బలాడుకోకూడదు. ఏమండి అయితే ప్రియ సహోదరుడా సహోదరి, వారు మాట్లాడినప్పుడు వారు మాట్లాడవలసినటువంటి సబ్జెక్ట్ ఏంటో దాన్ని ప్రింట్ వేసుకుని కాగితం పట్టుకుని చూసుకుని చదివి చెప్తా ఉంటుంటారు. ఆ మాట అండి. మోసే గారు అలా కాదండి. ఏ మాట మాట్లాడినా కాగితం ఉండదండి. ఏ మాట మాట్లాడినా, ఏ కోణంలో మాట్లాడినా, ఎలాంటి పరిస్థితుల్లో మాట్లాడినా ఎక్కడ మాటల్లో తప్పు రాదన్నమాట అండి, పొరపాటు రాదన్నమాట అండి. ఏ సబ్జెక్టు నుంచి సరే కరెక్ట్గా మాట్లాడే జ్ఞానం మోసే గారిలో ఉంది. దేవునికి స్తోత్రం. అన్ని రకాల యుద్ధాలు చేస్తాడన్నమాట అండి. ఒక రకం కాదండి, అన్ని రకాల ఫైటింగ్ చేస్తాడండి, అన్ని రకాల యుద్ధాలు చేస్తాడన్నమాట అండి.
సకల విద్యలకి మంచి ప్రవీణుడయ్యాడు. దేవునికి స్తోత్రం. అయితే ప్రియా సహోదరుడా సహోదరి, అలాగా మరి రాజు తర్వాత యువరాజుగా పనిచేసాడు, వర్క్ చేశాడు అన్నమాట అండి. తర్వాత రాజు అవ్వాలి, రాజు అయ్యేటువంటి టైం దగ్గరికి వస్తుందన్నమాట అండి. అలాంటి పరిస్థితుల్లో మోసే పెద్దోడైపోయిన తర్వాత అప్పుడు తన జన్మదినం గురించి, తన పరిస్థితులు ఎలాంటివి ఏంటో అని చెప్పి అన్నిటి గురించి ఆలోచన చేసిన తర్వాత అప్పుడు ఆయనకి ఒక నిర్ణయం వచ్చిందనమాట అండి. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 22వ వచనం 23వ వచనం కూడా రాసి ఉంటుంది. మోసే పెద్దవాడైన తర్వాత ఎన్నో వచనం అది 24, 11, 24. మోసే పెద్దవాడైన తర్వాత విశ్వాసమును బట్టి ఐగుప్తీ ధనము కంటే క్రీస్తు నిమిత్తము నింద గొప్పదని, గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాపభోగాన్ని అనుభవించేదానికంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట అని మంచిదని చెప్పి ఎంచుకొని బయటకు వచ్చేసాడు. దేవునికి స్తోత్రం. యువరాజుగా పనిచేస్తున్నాడు అండి. అంటే ఒక రాజు అవ్వాలంటే ముందు ఏదోటి చేయాలండి, ఏదో ఒక మంత్రులు చేయాలి. ఏది చేయకుండా సడమనగా పెట్టరండి. అలా పెట్టాలంటే చాలా కొన్ని రూల్స్లు ఉంటాయి అన్నమాట. అయితే ప్రియా సహోదరుడా సహోదరి, ఈ యువరాజుగా పనిచేస్తున్నాడు. అప్పటికి తర్వాత మహారాజు అవుతాడు అన్నమాట అండి. అప్పుడు తన జన్మం గురించి, తన పరిస్థితులన్నీ తెలుసుకున్నాడు. తెలుసుకున్నప్పుడు ఏం తెలుసండి, ఐగుప్తు దేశంలో ఉండి ధనం విస్తారంగా ఉంటుంది, పాపం విస్తారంగా చేయొచ్చు, సుఖం విస్తారంగా ఉంటుంది. ఈ అల్పకాలము పాప భోగాలను అనుభవించేదానికంటే క్రీస్తునందు నింద మోయటం, దేవుని ప్రజలతో శ్రమలు అనుభవించడం మేలని ఎంచుకుని ఎంచానంటే ఇక అక్కడి నుంచి సైడ్ అయిపోతానికి ఆలోచన చేశాడు అన్నమాట అండి. ఇలా వర్క్ చేపిస్తున్నాడు అన్నమాట అండి. చేపిస్తా ఉంటుంటే ఐగుప్తుడు ఏం చేశాడంటే ఇశ్రాయేలుని ఒకరిని కొట్టేటప్పటికి మోసే తట్టుకోలేక ఏం చేయాలంటే లాగు పట్టుకుంటాడు, ఒకే దెబ్బ చచ్చిపోయాడు. ఒక దెబ్బకే ఐగుప్తు సైనికుల్లో ఒకడు చచ్చిపోయాడు అన్నమాట. పొయ్యి తీసేసి గోతులో పెట్టేస్తున్నాడు. ఈ లోపల ఇంకొకరు చూశారు. గబగబా రాజు దగ్గరికి వెళ్ళిపోయా మోసే గారు మన సైనికుని కొట్టేసి గోతులో పెట్టేస్తున్నాడు అని చెప్పేసి విషయం చెప్పేశారు. వాళ్ళు చూశారు, మోసే అని చూశాడు. వీడెళ్ళి రాజుకు చెప్తాడు, ఇప్పుడు సైన్యం వద్దే నన్ను బంధించేస్తారు, ఇక నన్ను వదిలిపెట్టరు, నన్ను చాలా చిత్రహింసలు పెడతారని చెప్పేసి మోసే అని అక్కడి నుంచి పారిపోతాడు అనమాట. అక్కడి నుంచి పారిపోయి అలాగ ఒక దేశానికి చేరతాడు అన్నమాట. మిద్యాని దేశంలో ఒక దేశానికి చేరతాడు. ఒక దేశంలో చేరితే అక్కడ అంతా చెప్పాలంటే ఆలస్యం అయిపోద్దండి. ఓ దేశంలో చేరతాడు. ఆ దేశంలో ఎవరు లేరు, తల్లి తండ్రి ఎవరు లేనటువంటి పరిస్థితులు అన్నమాట అండి. ఓ దేశంలో చేరతాడు. ఒక ఆయన్ని పరిచయం చేసుకుంటాడు, ఆయనతో మాట్లాడతాడు. తర్వాత ఆయన మాట తీరును బట్టి, ఆయనలో ఉన్న దీనత్వాన్ని బట్టి ఏం చేస్తానంటే మా కుమార్తెనిచ్చి పెళ్లి చేసుకుంటావా అని అంటారు అన్నమాట. చేసుకుంటాను అంటాడు అనమాట. పెళ్లి చేసుకున్నాక పిల్లలకి అంటాడు అనమాట. అప్పుడు మిద్యాను దేశంలో 3వ అధ్యాయంలోకి వచ్చేటప్పటికి నిర్గమకాండం 3వ అధ్యాయం 1 నుంచి చదివితే మిద్యాను దేశంలో వారి మామయ్య గారి యొక్క గొర్రెని కాపలా కాస్తున్నాడు అన్నమాట. గొర్రెలు కాస్తా ఉంటుంటే అప్పుడు దేవుడిని యెహోవా పొదలో ప్రత్యక్షమైనట్లుగా మనం చూస్తామన్నమాట అండి. అయితే ప్రియా సహోదరుడా సహోదరి, ఒక పొదకు నుప్పు అంటుకుంది. ఆ పొద బగ కాలిపోతుంది. నుప్పు అంటుకున్నాక ఆ చెట్టు ఏమవ్వాలి, కాలిపోవాలి. కానీ కొమ్మలాగానే కాపాడుతున్న, ఆకులు పచ్చగా కాపాడుతున్న, మంటలు మాత్రం బగ మండిపోతుంది. ఇదేంటి చాలా ఎంతగా ఉందేంటి, నుప్పు అంటుకున్నాక ఆకులు కాలిపోయి మాడిపోవాలి కదా, మన కొమ్మలాగానే కనపడుతున్నాయి, ఆకులాగా పచ్చగా కనపడుతున్నాయి, ఏంటి చాలా ఎంతగా ఉంది ఏంటని చెప్పేసి దగ్గరికి వెళ్ళబోతాడు. ఆ పొద దగ్గరికి వెళ్ళేదాడికి అగ్ని మంటల్లో దేవదూత ప్రత్యక్షమవుతుంది. దేవదూత ప్రత్యక్షమయ్యి అప్పుడు
మోసే మోసే అని చెప్పేసి దేవదూత ప్రత్యక్షమవుతుంది. నెక్స్ట్ దేవుడే స్వయంగా మోసేతో మాట్లాడతాడు. దేవునికి స్తోత్రం. ముఖాముఖిగా మాట్లాడతాడు అన్నమాట. ఆ మంటల్లోంచి, అగ్ని మంటలోంచి దేవుడు మాట్లాడతాడు అన్నమాట. ఆ 3వ అధ్యాయం 4వ అధ్యాయం చదివితే చాలా విషయాలు ఇద్దరు మాట్లాడుకున్న విషయాలన్నీ రాసి ఉంటాయి. నా ప్రజలు ఇశ్రాయేలు ఐగుప్తు దేశంలో ఉన్నారు, వాళ్ళ మూలుగుడు నాకు వినపడింది అంటాడు. ఏమి వినపడింది అంటండి? మూలుగుడు వినపడింది అంటండి. మనం ప్రార్థన చేస్తాం నోరు తెరిచి, నోరు తెరిచి ప్రార్థన చేసి ఒప్పు కూడా వాళ్ళకి తగ్గిపోయింది అన్నమాట. మూలుగుతున్నారన్నమాట. మూలుగుడు ఎప్పుడు వద్దమ్మా? ఓపిక లేనప్పుడు, బలం లేనప్పుడు, శక్తిని కోల్పోయినప్పుడు ఏమవుతుందండి? మూలుగుడు వద్దన్నమాట అండి. ప్రార్థన పగలంతా కష్టపడి పనిచేసి అలిసిపోయి శక్తి అంతా కోల్పోయి ఇక దేవునికి ప్రార్థన చేసేంత ఓపిక లేక మూలుగుకుంటా దేవునికి మొరపెట్టుకున్నాడు అన్నమాట. ఆ మూలుగుడు అంట దేవుని సన్నిధికి చేరిందంట. దేవునికి స్తోత్రం. 430 సంవత్సరాల ఐగుప్తు దేశంలో వాళ్ళ బానిసలుగా ఉన్నారన్నమాట. 430 సంవత్సరాలు కూడా వాళ్ళు దేవునికి ప్రార్థన చేయలే. ఆ 430 సంవత్సరాలు దగ్గరికి వచ్చేటప్పుడు దేవునికి మొర్ర పెట్టుకున్నాడు అన్నమాట. ఆ మూలుగుడు దేవుని సన్నిధికి చేరింది. వెంటనే అక్కడి నుంచి దేవుడు ఏం చేయాలంటే, వీళ్ళు మూలుగుతున్నారు, నా ప్రజలు, అబ్రహాముకి, ఇస్సాకుకి, యాకోబుకి నేను ప్రమాణం చేశా, మాట ఇచ్చా. కానీ వీళ్ళు ఏం చేశారంటే, నా మాట వినకుండా, నేను చెప్పినట్టు చేయకోకుండా, వీళ్ళ సొంత ఆలోచనలతో, వీళ్ళు సొంత ప్రయత్నం చేసి బానిస బతుకుతున్నారు. అధ్యాయం వెలిగించి ముగిపోకండి. నేను రాత్రి ఇప్పుడు వరకు కూడా వేరే సబ్జెక్ట్ చెప్పాలని చెప్పాను. ఇక్కడికి వచ్చాక కూడా ఆ సబ్జెక్ట్ గురించి నేను కొంచెం చూసుకుంటున్నాను. కానీ అంత అయిపోయింది, ఓకే చేద్దాం కొందరికి మన టక్క మనకు దేవుడు ప్రేరేపణ ఇచ్చాడు. ఇక్కడికి వచ్చిన తర్వాత మారిపోయింది. ఏం చెప్పాలో అది కాదు ఇది చెప్పమని చెప్పేసి దేవుడు నాకు ప్రేరేపణ చేశాడు. దేవునికి స్తోత్రం. ఒక మాట ఏమైనా రాసి ఉంటుందనంటే, సరే చెప్తాను, రెఫరెన్స్ కూడా చెప్తానండి. అప్పుడు మోసే ఏం చేస్తాడనంటే, మోసే ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటుంటారండి. ఇంతకుముందు ఏం చెప్పానండి? ముఖాముఖిగా మాట్లాడుకుంటున్నారు. ముఖాముఖిగా మాట్లాడుకుంటుంటే అక్కడ చాలా సాకులు చెప్తాడండి. నువ్వు ఐగుప్తు దేశం వెళ్ళాలి, నా ప్రజను నడిపించాలని చెప్పారంటే నేను నోటి మాన్యం గలవాడిని అంటాడు. ఏమంటాడండి? నోటి మాన్యం గలవాడిని అంటే, నోటి మాన్యం ఎందుకు వచ్చిందని అంటే, నుప్పు పెదాలకి తగిలిన కారణం బట్టి నోటి మాన్యం వచ్చిందన్నమాట అండి. నేను నోటి మాన్యం గలవాడంటే దేవుడు ఏమంటాడు? నీ నోటికి నేను బోరగా ఉంటానంటాడు అన్నమాట. ఏమండి? ఏదో ఒక వంక చెప్తాడండి, మళ్ళీ దానికి ఒక వాగ్దానం చేస్తాడు. మళ్ళీ ఏదో ఒక వంక చెప్తాడండి, మళ్ళీ దానికి ఒక వాగ్దానం చేస్తాడండి. ఇలాగా కొన్ని సాకులు చెప్తాడు, వెళ్తానికి వీలు లేకోకుండా. ఐగుప్తు దేశం మాటలు కాదండి. ఐగుప్తు దేశంలో ఇప్పుడు అమెరికా దేశం వెళ్ళారు అనుకోండి, మన భారతీయులు ఒక 2 లక్షల మంది పైన వెళ్ళారు అంటారు. వారి గురించి చెప్తున్నాను. వీళ్ళంతా కూడా ఆ దేశంలో ఉన్నటువంటి అధికారికి బాకీ అయిపోయినారు అనుకోండి, మా వాళ్ళని పంపించే తీసుకొచ్చేస్తానంటే పంపిస్తారండి. అలా పంపరండి, ఒక్క చింపేత తెలిసిండి. ఐగుప్తు దేశం వెళ్ళి రాజుతో మాట్లాడి ప్రజలను తీసుకురావటం ఇది సామాన్యమైన పని కాదని చెప్పి చాలా సాకులు చెప్తాడండి. వాటన్నిటికి సమాధానం చెప్తాడు దేవుడు. చెప్పేది నీ చేతిలో ఇదేంటాడు? కర్ర అంటాడు, కిందే అంటాడు, పాము అవుతుంది అనమాట. పాము ఇలా చరపిప్పి కరుతునికి రాబోతుంది, భయపడొద్దు, పట్టుకో అంటాడు. మళ్ళీ పట్టుకుని కర్ర అవుద్ది అనమాట. ఈ కర్రని చేతిలో పెట్టుకో, ఏ కార్యం జరుగుద్దని చెప్పేసి దేవుడు కొన్ని సూచనలుగా ఆ కర్రని ఉంచుకోమని చెప్పారు అన్నమాట. అయితే ప్రియా సహోదరుడా సహోదరి, వారిద్దరూ కూడా అలాగా 2 అధ్యాయాల్లో మాట్లాడుకున్నట్లుగా మనం చూస్తాం అన్నమాట. ఇక దేవుని పిలుపును బట్టి, దేవుడిచ్చిన ఆ
ఆ పిలుపుని బట్టి, ఆయనకి ఇచ్చిన దర్శనాన్ని బట్టి, ఆయన యొక్క ప్రణాళికను బట్టి అయినటువంటి మోషే గారు, మరి నేను రాజుతో మాట్లాడాలని చెప్పంటే నీకు తోడుగా అహరోను అప్పచెప్తాను అంటాడు అనమాట. అప్పుడు అహరోను అంటే ఈయనకు తెలియదు. కానీ అహరోను ఇలాగ ఆయన వస్తా ఉంటాడు, ఈయన వెళ్తాడంటే ఒకరికొకరు చూసుకునే దానికి దేవుని యొక్క సంకల్పం వాళ్ళ మీద ఉంటుంది. నీ పేరేంటి అంటాడు, ఫలానా. నీ పేరేంటి, ఫలానా. నేను అలాగని చెప్పేసి అడిగితే ఏకమైపోతాను. దేవునికి స్తోత్రం. అప్పుడు వారు ఐగుప్తు దేశం వెళ్ళి ఇశ్రాయేలీయుల్ని తీసుకొస్తారన్నమాట. అవన్నీ మనకు తెలుసు అనుకోండి. అయితే పిల్లలు, మరి నేను చెప్పే మాట ఏంటంటే, ఒక మనుషుడు తన స్నేహితునితో మాట్లాడినట్లుగా యెహోవా మోషేతో మాట్లాడాడు. మనుషులు అంటే మనం మన స్నేహితులతో ఎలా మాట్లాడతాం, అలా దేవుడు మోషేతో మాట్లాడాడు. మనతో కూడా మాట్లాడతాడండి. మనలో కొంచెం నిజాయితీ ఉండాలండి, మనలో పవిత్రత ఉండాలండి, మనలో కథ నీతి ఉండాలండి, మనలో కొద్ది భక్తి ఉండాలండి. దేవుడు కావాల్సిన లక్షణాలు మనలో ఉన్నాయనుకోండి, దేవుడికి కావాల్సినటువంటి గుణాలు మనలో ఉన్నాయనుకోండి, ఆయన నీతో నాతో అందరితో మాట్లాడతాడు. దేవునికి స్తోత్రం. ప్రియా సహోదరుడా, సహోదరి, దేవుడు యెహోవా తన స్నేహితులతో మాట్లాడినట్లుగా మోషేతో ముఖాముఖిగా మాట్లాడాడు. ఈరోజు నీతో మాట్లాడతా రెడీగానే ఉన్నాడు. కానీ నీలో ఒక నిజాయితీ అంటూ ఉండాలి, నిక్కర్సు ఉండాలి, నీతి పవిత్రత ఉండాలి. నీ ఉండవలసిన రీతిలో నువ్వు ఉంటే, ఒక మాట చెప్పనండి, మనిషిలాగా ఉంటారండి, ముఖాల్లాగా ప్రవర్తిస్తుంటారు కొంతమంది. మనిషే కానీ ముఖాల్లాగా ప్రవర్తిస్తుంటారు అన్నమాట. మనిషిగా ఉండాలి, మానవత్వం కలిగి ఉండాలి మనిషి. నీవు ఉండవలసిన రీతిలో ఉంటే దేవుడు మాట్లాడటానికి రెడీగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ప్రియా సహోదరుడా, సహోదరి, మరి ఇశ్రాయేలీయుల్ని బయటికి తీసుకొచ్చారు. 40 రాత్రులు 40 పగళ్ళలో ప్రయాణంలో వారు ఉన్నారు. దేవునికి స్తోత్రం. అయితే ఇక్కడ ఒక మాట చెప్పేసి ముగించి అతనికి సమయం అయిపోతుంది. కీర్తన గ్రంథం 22వ అధ్యాయం. కీర్తన గ్రంథము 22వ అధ్యాయము. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి గురించి ప్రవచనం ఇది. ప్రభువైన యేసుక్రీస్తు వారి గురించి ప్రవచనం ఇది. ఆ 1 చదువుకుంటే యేసు ప్రభు వారు ఎలాంటి శ్రమలు అనిపించారు, ఎలాంటి కష్టాలు అనిపించారు, విషయాలన్నీ కూడా ఆ ప్రవచనంలో ఉంటాయి. అదంతా మనం చదువుతా సమయం సరిపోదు. కానీ 9, 10 చదవండి అమ్మా. గర్భము నుండి అందరూ చదవండి. 2 వచనాలు అందరూ చదవండి. 1, 2, 3 చదవండి. కింద మాట చదవండి. నాకు శ్రమ వచ్చి ఉన్నది, అది చాలు. చూడండి, ఇక్కడ దావీదు గారు ప్రార్థన చేస్తున్నాడు. ఏమని? నన్ను గర్భము నుండి నన్ను తీసిన వాడువు నీవే. నేను నా తల్లి వద్ద సన్నిపానం చేస్తుండగా నాకు నమ్మకాన్ని పుట్టించింది కూడా నీవే. నా తల్లి నన్ను ఒళ్ళో పెట్టు మొదలుకొని నీవే నాకు ఆధారం, నీవే నాకు దేవుడివి. ఇప్పుడు నాకు శ్రమ వచ్చింది. ఏమొచ్చిందంటండి? ఇప్పుడు నాకు శ్రమ వచ్చింది. నాకు సహాయం చేసేవాళ్ళు ఎవరు కూడా లేరు, సహకరించేవాళ్ళు ఎవరు కూడా లేరు. సహకరించేవాళ్ళు లేరు, సహాయం చేసేవాళ్ళు లేరు, ఆదరించేవాళ్ళు లేరు, రక్షించేవాళ్ళు లేరు. అయ్యా నువ్వే. నాకు నమ్మకాన్ని పుట్టించింది నువ్వే. నా తల్లి నన్ను ఒళ్ళో పెట్టుకున్నప్పుడే నువ్వు నమ్మకాన్ని పుట్టించావు. నీవే నాకు ఆధారం, నీవే నాకు ఆధారం, నీవే నా దేవుడు. నాకు శ్రమ వచ్చింది. నాకు సహాయం చేసేవాళ్ళు కానీ, సహకరించేవాళ్ళు కానీ, సలహా చెప్పేవాళ్ళు కానీ, రక్షించేవాళ్ళు కానీ ఎవరూ లేరయ్యా. నీవే నాకు ఆధారం,
నువ్వు నాకు దూరంగా ఉండొద్దని చెప్పేసి ప్రార్థన చేస్తున్నాడు అన్నమాట. ప్రియా సహోదరుడా సహోదరి, మనిషి అయి పుట్టిన ప్రతి ఒక్కరికి శ్రమలు వస్తాయి. ఏమొస్తాయండి? శ్రమలు వస్తాయి, నిందలు వస్తాయి, అవమానాలు వస్తాయి. కొన్ని దినాల్లో ఆకలి ఉండే పరిస్థితులు వస్తాయి. కొన్ని దినాల్లో కడుపు నిండా తినడానికి ఆహారం ఉంటుంది. రకరకాల ఎన్ని వస్తాయి మనిషి అన్న తర్వాత. ఎన్ని రకాలు వచ్చినా సరే మనకి విరోధమైనవి, మన శక్తికి మించిన ఎలాంటి సమస్యలైనా సరే వాటి నుంచి విడుదల పొందటానికి, తప్పించుకుంటానికి, రక్షించడానికి మన దేవుడు మనకున్నాడు. దేవునికి స్తోత్రం. మనం కూడా మన పిల్లలకి అవి నేర్పించాలి. నీ పిల్లలకి ప్రార్థన చేస్తూ నేర్పించాలి. నీ పిల్లలకి పాటలు పాడుతూ నేర్పించాలి. నీ పిల్లలకి వాక్యం చదవటం నేర్పించాలి. దేవుని మీద దేవుని నమ్మేలాగా చేయాలి. దేవుని మీద ఆధారపడేలాగా చేయాలి. ఎలాంటి పరిస్థితి వచ్చినా విడిపించేది దేవుడే. ఎలాంటి రోగం వచ్చినా స్వస్థపరిచేది దేవుడే. ఎలాంటి సమస్య వచ్చినా పరిష్కారం చేసేది దేవుడే. ఆయన నువ్వు నమ్మాలి. ఆయన మీద నువ్వు ఆధారపడాలి. ఆయన సహాయాన్ని కోరుకోవాలి. ఆయన తప్ప ఇంకా ఎవరు లేరని చెప్పేసి మనం ఏం చేయాలి? మనము మన పిల్లలని దేవుని మీద, దేవుని నమ్ముకునేలాగా, దేవుని మీద ఆధారపడేలాగా, ఆయనకు ప్రార్థన చేసి ఎలాంటి సమస్యల నుంచి అయినా విడుదల పొందేలాగా మన పిల్లల్ని మనమే తయారు చేయాలి. తప్పుడు కొట్టి ప్రభువుని మహిమపరుద్దాం. నేటి కాలంలో చాలామంది తల్లిదండ్రులు కంటారే తప్ప చదువు గురించి చాలా ప్రయాసపడతారు. డబ్బు ఖర్చు పెడతారు, టైం ఖర్చు పెడతారు. కానీ పిల్లలకి దేవుని గురించి చెప్పరన్నమాట. వాళ్ళకి మంచి వాక్యం చెప్పరండి. వాళ్ళకి మంచి ప్రార్థన నేర్పించరండి. వాళ్ళకి చక్కగా దేవుణ్ణిలో నిలబెట్టరన్నమాట. బాలుడు నడవలసిన తోవని వాడికి నీవు నేర్పించము, అప్పుడు వాడు పెద్దవాడైన తర్వాత ఆ తోవని తురుగుపోవడని చెప్పి వాక్యం రాస్తుంది. బాల్య దశలో ఉండగానే నువ్వు పాటలు నేర్పించాలి, ప్రార్థన నేర్పించాలి, వాక్యం నేర్పించాలి. దేవుని నమ్ముకునేలా చేసి ఆయన మీద ఆధారపడేలాగా చేయగలిగితే, దేవునికి ప్రార్థన చేసే అటువంటి అనుభవం నీ పిల్లల్ని నేర్పిస్తే, వాళ్ళ పెద్దోళ్ళు అయిన తర్వాత ఎలాంటి సమస్య వచ్చినా భయపడరు. ఎలాంటి పరిస్థితి వచ్చినా భయపడరు. ఎలాంటి పరిస్థితులు వచ్చినా సరే భయము దిగులు ఉండదు. కారణం ఏంటంటే నా దేవుడు ఉన్నాడు, నాకు సహాయం చేతని విశ్వాసం కలిగి ఉంటాను. దేవునికి స్తోత్రం. ఈ అధ్యాయం ఎలాగ చిన్న మాట, 6వ అధ్యాయం 3వ అధ్యాయం 6వ వచనం చదవండి. కీర్తనగా ఉంది 3:6. అందరిని తీసుకొని 3:6 వచనం. చూసారా? కీర్తనల గ్రంథం 3వ అధ్యాయం 6వ వచనం. అందరూ చదవండి. చాలా అంత వద్దండి, ఒక మాట. ఓకే. దావీదు గారు సాక్ష్యం చెప్తున్నాడండి. 10,000 మంది దండెత్తుకుని నాకు ఎదురుగా నిలబడిన 10,000 మందిని చూసి నేనేం భయపడినా, నేనేం భయపడను. 10,000 మంది అండి. ఎంతమంది అండి? ఒక్కడు కాదండి, 10 మంది కాదండి, 20 మంది కాదండి, 200 మంది కాదండి, 10,000 మంది కత్తులు పట్టుకుని ఎదురుగుండగా నిలబడితే, 10,000 మంది కత్తులు పట్టుకుని ఎదురుగుండగా నిలబడితే నేనేం భయపడిన అంటున్నాడు. కారణం ఏంటి తెలిసిండే? రెప్ప ముచ్చి తెచ్చినప్పుడు దేవుడు అద్భుతం చేస్తాడు. తప్పుడు కొట్టి మహిమపరుద్దాం. రెప్ప మూచి తెరితే చాలంత అద్భుతం చేస్తానన్నమాట అండి. అది టైం ఏం పట్టదండి దేవుడు కార్యం చేస్తానికి. 10,000 మంది దండెత్తుకుని నాకు ఎదురుగా వచ్చి మోకరిల్లిన నేను భయపడినా, నరులేలో నరమూర్తులేలో ఈ నరులను అన్యాయం చేస్తారు, ఈ నరమూర్తులను అన్యాయం చేస్తారు అని చెప్పి భయం లేకుండా, దిగులు లేకోకుండా
10,000 మంది ఎదుర్కొండగా ధైర్యంగా నిలబడే ధైర్యం దావీదుకు ఉందని చెప్పి సాక్ష్యం చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం. చూడండి, కొంతమంది 10 లక్షల బాకీ ఉందనుకోండి, వచ్చే ఆదాయం తక్కువ అనుకోండి, తీర్చేటప్పటికి ఎన్ని సంవత్సరాలు అవుతుందా అవి బాకీ తీర్చడానికి, ఇక లాభం లేదు, నేను చచ్చిపోతే మంచిది ఇంకా అని చెప్పేసి అని చెప్తారు. పేనకి కురి తీసుకొని చస్తారనమాట. చస్తే బాకీ చేస్తారండి. అలా ఉన్నటిని కట్టుకెళ్తారా? మీరు మాట్లాడండి. అది చెప్తే ఇల్లు పెడతారండి. చిన్న చిన్న విషయాలకే ఆత్మహత్యలు చేసుకునే వాళ్ళు ఉంటారండి. చిన్న సమస్య వస్తే చాలండి. నా బాలు పెండని మోసం చేశాడు, నేను బతకను, చచ్చిపోతానని చెప్పి తీసుకుంటారు. ఎవరు పోతారా? ఎందుకు మోసపోయా? మోసపోతాం చాలా సింపుల్. కానీ మోసపోయిన తర్వాత అవమానాన్ని తట్టుకోలేక, నిందను భరించలేక, అలాంటి టైంలో సాతాను కంగారు పెట్టేది, మనిషిని ఒత్తిడి చేసేది అనమాట. నీ ముఖం ఎవరికి చూపించ, అలాగంటారు నీ ముఖం చూపించలేవు, ఇంకా చచ్చిపోతే ఇంకో చూడ ఫ్యాన్ ఉందని చెప్పేసి నేను కంగారు చేసేది అనమాట అండి. పీకు బిగిచ్చేసాక ఏం చేద్దాం తెలిసిండే, ఆ పీకు బిగి టక్ నీళ్ళకి పక్క తప్పకూడదండి, పీకు బిగిసిపోతే చచ్చిపోతారు అన్నమాట. దావీదు గారు అన్నాడు, 10,000 మంది దండెత్తుకుని నా ముందు నిలబడిన నేను భయపడను. మనమైతే ఒకళ్ళు అని అనుకోండి, దండలు ఎట్టేస్తాం. మనమైతే ఒక్కడ కత్తెట్టిన అంటే చాలండి, నరికేస్తాను రా అని చెప్పానంటే చాలు, అంతే గడగడగలు అడిపోతే దండలు ఎట్టి చేస్తాం అనమాట. మనమైతే దావీదు గారు అంటండి, దావీదు సింహపు గుండెకాయ అంటారు దావీదు గారు. ఎవరిదంటండి? సింహపు గుండెకాయ అన్నమాట అండి. సింహపు గుండెకాయ అంటే దాని అర్థమేంటి తెలిసింది? మన ప్రభువుని యేసుక్రీస్తు వారు యోధా గోత్రానికి సింహం. మనం ఎవరి పిల్లలం? ఆయన యోధా గోత్రపు సింహం అండి. ఆయన రాజులకు రాజు అండి, ప్రభువులకి ప్రభు. ఆయన రాజు, మనం ఏమవుతాం? రాజు కుమారులు. ఆయన సింహం అయితే మనం ఎలాగ ఉండాలి చెప్పాలి? ఆయన సింహం మనం ఎలాగ ఉండాలండి? పిల్లల్లాగా ఉండకూడదు, పిల్లల్లాగా ఉండకూడదు. మన జీవితంలో ఎన్నో సమస్యలు వస్తాయి, కష్టాలు వస్తాయి, ఒత్తిళ్ళు వస్తాయి, ఒడుకులు వస్తాయి. ఎలాంటివి వచ్చినా మనం భయపడకూడదు అన్నమాట. నా దేవుడు ఉన్నాడు, కార్యం చేస్తాడు. నా దేవుడు ఉన్నాడు, నా పక్షాన నిలబడతాడని చెప్పేసి నీకు విశ్వాసం, ధైర్యం ఉంటే రెప్పపాటులో దేవుడు అద్భుతం చేసి అప్పై నుంచి తప్పిస్తాడు. దేవునికి స్తోత్రం. మన పిల్లలకి నేర్పించాలని, ప్రార్థన చేస్తూ నేర్పించాలి. ఎలాంటి సమస్యలైనా పరిష్కారం చేస్తాడు, ఎలాంటి కష్టాలైనా తప్పిస్తాడు, ఎలాంటి ప్రమాదం నుంచి అని విడిపిస్తాడు అని చెప్పి బైబిల్లో చాలామంది ఉన్నారండి. వాళ్ళ బాధల్లోనూ కష్టాల్లోనూ ఉన్నటువంటి వాళ్ళు ఆయన చూపించిన ప్రజలు వాళ్ళతో చదివించి వాళ్ళకి బాగా అర్థమయ్యేలాగా చెప్పాలన్నమాట. ఇజ్జిగి ఉన్నాడు, మరణకరమైన రోగం వచ్చింది, కన్నీళ్లు కాసి ప్రార్థన చేశాడు, కన్నీరు చూశాడు దేవుడు, బతికిచ్చి 15 సంవత్సరాలు అవసరం పొడిగిచ్చాడు అని చెప్పి ఆ బిడ్డ ఏం చేయాలి? ఆ మాటని బాగా 1కి 10 బాగా చదివించి దాని గురించి బాగా వివరించాలి. అప్పుడు ఆయనకు బుర్రలో కిక్కిద్ది, హృదయంలో నాటపడద్ది. ఇజ్జిగికి చచ్చిపోయే పరిస్థితి వచ్చినప్పుడే ఇజ్జిగి కన్నీళ్లు కాసి ప్రార్థన చేస్తే దేవుడు కన్నీరుని చూచి 15 సంవత్సరాల అవసరం పొడిగించాడు. ఆ ఈప మీద చేసినటువంటి రాష్ట్రపుణ్ణిని బాగు చేసి స్వస్థపరిచాడు. 3వ దినాన్నే మంజలోకి వెళ్ళిపోయాడు కదా అని చెప్పి అది బాగా వివరించి బాగా అర్థమయ్యేలాగా హృదయం నాటబడేలాగా చేసామనుకో, మరణకరమైన రోగాన్ని జయించినప్పుడు జ్వరాన్ని జయించలేవు నువ్వు. మరణకరమైన రోగాన్ని జయించినప్పుడు కడుపు నొప్పిని జయించలేవా నువ్వు? మరణకరమైన రోగాన్ని విజిగి జయించాడు కదా, నీవు తలపోటుని జయించలేవా నువ్వు? పెద్ద విషయాన్ని ముందుంటే నీ బలహీనత చిన్నదిలాగా కనపడుతుంది అన్నమాట. ప్రియా సహోదరుడా, సహోదరి, మన పిల్లలకి మనం నేర్పించవలసింది అని తెలిసింది, పాటలు పాడి దేవుని స్తుతించడం నేర్పించాలి. దేవుని నమ్ముకునేలాగా దేవుని మీదే ఆధారపడాలి. ఎవరి మీద అండి? దేవుని మీదే ఆధారపడాలన్నమాట. మనుషుల మీద ఆధారపడేలా చేయకూడదు, డబ్బు ఇచ్చే వాళ్ళ మీద ఆధారపడకూడదు,
అప్పిచ్చేవాడి మీద ఆధారపడకూడదు, ఎవరి మీద ఆధారపడకూడదు, దేవుని మీదే ఆధారపడాలన్నమాట. దేవుని మీదే ఆధారపడేలాగా చేసి, దేవుని నమ్ముకునేలాగా మనం చేసి, వారికి ఎలాంటి పరిస్థితుల నుంచి అయినా విడిపెత్తాడో, తప్పిస్తాడో, రక్షిస్తాడో ఆయన సమర్థుడని మంచి పునాది మీద మన బిడ్డ నిలబెట్టామనుకో, ఆ పునాది కదలదు, మెదలదు, పునాది మీద నిలబడతాడండి. తన జీవితంలో ఎలాంటి పరిస్థితులు వచ్చినా దేవునికి ప్రార్థన చేసి వాటన్నిటిలోంచి విడుదల పొందుతాడు. దేవునికి స్తోత్రం. ప్రియా సహోదరుడా, సహోదరి, నా తల్లిదండ్రులు నాకేమి నేర్పించారు, ఎందుకంటే వాళ్ళు కూడా దేవుని నమ్ముకోలేదు, మరి నేను కూడా దేవుని నమ్ముకోలేదు. దేవుని నమ్ముకున్నాక నేను తెలుసుకున్నాను అన్నమాట. మీరంతా దేవుని నమ్ముకున్నారు కదా, మీరేం చేయాలి, మీ పిల్లలకి ఏం చేయాలండి, బాగా నేర్పించాలి. దావీదు లాగా మీరు కూడా నేర్పిస్తే, ఎలాంటి ప్రార్థనలు చేయగలిగితే, ఈ విధమైన ధైర్యంగా ఉండగలిగితే ఎలాంటి సమస్యలైనా ఎదుర్కొంటారు, జయించగలుగుతారు. దేవునికి స్తోత్రం. నా తల్లి నన్ను ఒళ్ళో పెట్టుకున్నప్పుడు నువ్వే కదా నాకు నమ్మకాన్ని పుట్టించావయ్యా, నువ్వే కదా నాకు ఆధారం, నువ్వే కదా నాకు దేవుడు. ఇప్పుడు నాకు శ్రమ వచ్చింది, నాకు సహాయం చేసేవాడు ఎవరో మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి. మీ దగ్గర డబ్బు ఉంటే, అన్నీ ఉంటే అందరూ మీ వాళ్ళేనండి. నీ చుట్టూ తిరుగుతూ ఉంటుంటారు, గిరగిరగర తిరుగుతూ ఉంటుంటారు. అటు పిన్ని అలాగా ఎలాగే ఎక్కడి నుంచో వరుసలు కట్టుకొస్తూ ఉంటుంటారు. ఆ మాట అండి. నీకు శ్రమ వచ్చిందనుకో, నీకు కష్టం వచ్చిందనుకో, నీవు నష్టంలో ఉన్నావు అనుకో, నువ్వు నిందల్లో ఉన్నావు అనుకో, నువ్వు అవమానాల్లో ఉన్నావు అనుకో, నువ్వు అప్పుల పాలైపోయి ఉన్నావు అనుకో, నువ్వు బాధల్లో కష్టాల్లో ఉన్నావు అనుకో, నీ అన్న వాళ్ళు ఎవరు నీ ముఖం చూడరా. ఇప్పుడు చీమలు ఎక్కడ చేరుతాయండి, అది బెల్లమూన కాడికి, బెల్లం లేని కాడికి ఎందుకు వస్తాయండి, ఊసిపోకొస్తాయా? అడిగేం పని లేదు అనుకుంటారా చీమలకి? ఆటుకుండే పనులు అట్లకే ఉంటుందండి. ఎవరికుండే పనులు వాళ్ళకు కూడా ఉంటూనే ఉంటాయి అన్నమాట. బెల్లం ఉన్న కాడికి చీమలు చేరినట్టు నీ దగ్గర ఏమైనా ఉంటే అందరు నీ దగ్గర చేరతారండి. నీ దగ్గర ఏమీ లేదనుకోండి, నువ్వు నిందల్లో ఉన్నావనుకో, బాధల్లో ఉన్నావనుకో, కష్టంలో ఉన్నావనుకో, అప్పుల్లో ఉన్నావనుకో, శ్రమల్లో ఉన్నావనుకో, చెరచాల్లో ఉన్నావనుకో, నీ ముఖం ఎవడో చూడడం, నీ దగ్గరికి ఎవడో రాడో, ఎవరు సలహా చెప్పరు, ఎవరు సహాయం చేయరన్నమాట. మన దేవుడు ఒక్కడే, అందరు ఇచ్చిపెట్టేసిన, ఎవరు కాదన్నా, ఎవరు ఇచ్చిపెట్టినా ఈ నిడమ దేవుడు మన దేవుడు. ఆమె చెప్పండి. నిజంగా ఆయనకి మనం ఎంత లోబడి ఉండాలండి, ఆయన మాటకు మనం ఎంత విలువ ఇవ్వాలండి. ప్రియా సహోదరుడా, సహోదరి, నేను నిన్ను ఎడవను, ఎడంగా ఉండని చెప్పాడు. నేను విడిచిపెట్టను, నీకు ఎడంగా కూడా ఉండను, దగ్గరగా ఉంటానని చెప్పానండి. ఆయన్ని మర్చిపోతున్నావు నువ్వు, ఆయన పక్కన ఉన్న సంగతే మర్చిపోతున్నావు. ఇందా పాట పాడారు ఎవరు, మత్తయ్య గారైనా మత్తయ్య గారి పాట పాడింది. ఏం పాట అండి అది? కూచుండుట, తర్వాత లేచి ఉండుట, తర్వాత అన్నీ బాగా తెలిసినోడా చదవనోడైనా తింగడం కొంటావేంటి? దేవుడికి అన్నీ తెలుసు. నీ నడక, నీ పడక, నువ్వు ఎక్కడ కూర్చుంటున్నావో, ఎక్కడికి వెళ్తున్నావో ఏంటో అన్నీ దేవుడికి, నీ చర్యలు మొత్తం అన్నీ కూడా తెలిసిన దేవుడు ఆయన తెలిసిండే. నిన్ను ఎడబోయాడు, నీకు ఎప్పుడు దగ్గరగానే ఉంటాడు అన్నమాట. నువ్వేం చేస్తున్నావు, నువ్వే మర్చిపోతున్నావు ఆయన అన్నమాట. నువ్వే మర్చిపోయి ఏం చేస్తున్నావు అంటే నువ్వే ఆయనకు దూరంగా వెళ్ళిపోతున్నావు అన్నమాట. ప్రియా సహోదరుడా, సహోదరి, సమయం అయిపోయింది, చెప్పడానికి చాలా విషయాలు ఉన్నాయి. నీకు శ్రమ వచ్చినప్పుడు నీకు సహాయం చేసేవాళ్ళు ఎవరు ఉండరు. నీకు బాధల్లో ఉన్నప్పుడు, నష్టాల్లో ఉన్నప్పుడు, కష్టాల్లో ఉన్నప్పుడు, అప్పుల్లో ఉన్నప్పుడు, సంవత్సరంలో ఉన్నప్పుడు, ఏదైనా పరిస్థితి వచ్చి చెరసాల్లోకి వెళ్ళినప్పుడు, ఎలాంటి పరిస్థితులు వచ్చినా నీవన్న వాళ్ళు ఎవరిని వెనకాల రారు, నీకు సహాయం చేయరు. మన దేవుడు నిన్ను ఎడవాడు, ఎడబాయిన వాడు ఆయన ఒక్కడేనమాట. చదవద్దు కానీ 91వ కీర్తన 15వ చరణంలో రాసి ఉంటుంది, వాని శ్రమల్లో నేను, వాని శ్రమలన్నిటిలో నుంచి నేను విడిపిస్తా, నేను వానికి తోడుగా ఉంటానని చెప్పాను అన్నమాట. మనిషికి ఎలాంటి శ్రమలు వచ్చినా, ఎలాంటి నిందలు వచ్చినా, ఎలాంటి అవమానాలు వచ్చినా, ఎలాంటి పరిస్థితులు వచ్చినా దేవునికి తోడుగా వస్తాడు ఆయన. నేను విడిపించడానికి, తప్పించడానికి, రక్షించడానికి ఆయన సమర్థుడు, సరిపోయినవాడు ఆయన. కానీ నువ్వు ఎలాగుండాలనంటే
ఆయనతో మాట్లాడేంత అనుభవం కలిగి ఉండాలి. ఆయనతో నువ్వు మాట్లాడాలి. దేవునికి నీకు మంచి స్నేహం కావాలి. ఏం కావాలండి? చెప్పాలి. పనికిమాలిన స్నేహాలు కాదు మనకు కావాల్సింది. దేవునితో సహవాసం కావాలి. మనకి దేవునితో స్నేహంగా ఉండాలి. మనం దేవునితో స్నేహంగా ఉండాలంటే ఏం చేయాలి? వాక్యాన్ని బాగా చదవాలి. దేవునికి నీకు మా స్నేహం ఎప్పుడు పెరుగుతూ తెలిసండి. వాక్యాన్ని చదువుతున్నాం అనుకో, ఒక అధ్యాయం అంతా ఒక పేజీ అంతా చదివేసాం అనుకోండి. అమ్మయ్య పేజీ చదివేశాను బాబోయ్, అమ్మాయి ఇంకెవరైనా చదివితే ఎవరు చదవరా, నేనే చదివేసా అని చెప్పేసి మూసేయకూడదండి. పేజీ అంతా చదివి అని చెప్పి తెలిసండి, మళ్ళా మొదటికి రావాలి. ఈ వచనంలో ఉన్నటువంటి అర్థం ఏంటి, దీని భావం ఏంటి అని చెప్పి ఆలోచించాలన్నమాట అండి. మళ్ళీ ఒక్కొక్క క్వశ్చన్ అలాగ మళ్ళా చదివేసిన తర్వాత మళ్ళీ మొదటికి వచ్చి అలాగ ఒక్కొక్క క్వశ్చన్ దాని గురించి ఏంటి, దీని అర్థం ఏంటి, దీని భావం ఏంటి అని చెప్పి అలాగ ఆలోచిస్తున్నాం అనుకో, ఈ మనోనేత్రం వెలిగిద్ది. లైట్ వెలిగింది అంటారు చూసారండి. లైట్ వెలిగిందంటే ఏంటి? కొంతమందికి మాట చెప్పినప్పుడు తక్కువ మనకు అర్థం అవుతుంది. కొంతమందికి అయ్యో దేవాలయంలాగా ఉంటాడు అన్నమాట. అంటే బరువు వెలిగింది అంటారు చూసారంటే, వాక్యాన్ని చదువుతున్నప్పుడు చదివేసి అలాగ ఆలోచన చేస్తున్నప్పుడు ఏమవుతుంది, నీ మనోనేత్రం తెరవబడదు. ఆ వాక్యంలో ఉన్నటువంటి సారం ఏంటో నీకు గ్రహించగలుగుతావు. ఆ మాట ఏం చేస్తే నీ గుండెని హత్తుకుంటుంది. నీ గుండెల్లో ఉన్న బాధ అంతా బయటికి గెంటేది. దేవునికి స్తోత్రం. నీ గుండెలో ఉన్న దుఃఖం, నీ గుండెలో ఉన్న బాధ, నీ గుండెలో ఉన్న శ్రమ, నీ గుండెల్లో ఏదైతే గూడు కట్టుకుని ఉందో దాని అంతటిని బయటికి నెట్టేసి వాక్యం నీ హృదయంలో చేరద్దు అన్నమాట. నీకు నెమ్మదినిస్తుంది, ప్రశాంతత ఇస్తుంది, ధైర్యం ఇస్తుంది, విశ్వాసాన్ని ఇస్తుంది. నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా నేను విడిపించేలాగా చేద్దాం. దేవునికి స్తోత్రం. అందుకని ప్రార్థన చేయాలండి. ఏం చేయాలమ్మా? ప్రార్థన చేయాలి. ఏదో 4 నిమిషాలు 5 నిమిషాలు 10 నిమిషాలు తూత్ర మంత్రం కాదండి. ఏం చేయాలంటే టయానికి కేటాయించుకుని నీ పరిస్థితులన్నీ ఒక్కోటి అలా దేవుని దగ్గర చెప్ప ఎడవ అలా చెప్పుకుంటూ అలా ఏడుతున్నాం అనుకో, దేవుడు ఏడు అమ్మ అంటే అండి, అయ్యో నా బిడ్డ ఏంటి అలాగ ఏడుతుంది ఏంటి, ఇలా ఏడుతానికి కారణం ఏంటి, అసలు నా బిడ్డ అలాగ ఏడితే నేను తట్టుకుపోతున్నానని చెప్పి వెంటనే నీ పట్ల చర్య తీసుకుంటాడు. తీసుకుని ఏ కారణం బట్టి నువ్వు విడుతున్నావో ఆ కార్యం చేసి నీ కన్నీరు తుడుతాడు. ఆమె చెప్పండి. అందరూ లేచిన పడి సమయం అయిపోయింది. అందరూ లేచిన నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు కార్యాలు చేస్తాడు. చొల్లు కవులు చెప్పుకుంటే ఏం చేయడండి ఆయన. అనవసరమైన చోదు చెప్పుకుంటే ఏం చేయడండి ఆయన. ప్రార్థన చేయాలి. నీ కష్టమేటో దేవుడు చెప్పాలి, నీ పరిస్థితి ఏంటో దేవుడు చెప్పాలి, నీ ఇబ్బంది ఏంటో దేవుడు చెప్పాలి, నీ సమస్య ఏంటో దేవుడు చెప్పాలి, నీకు వచ్చిన శోధన ఏంటో దేవుడికి చెప్పాలి, నీ మీదకి వచ్చిన నింద ఏంటో దేవుడికి చెప్పాలి, నీకున్న కష్టమేంటో దేవుడికి చెప్పాలి, నీకు ఎంత తప్పు ఉందో దేవుడికి చెప్పాలి, నీ బలహీనత ఏంటో దేవుడికి చెప్పాలి. ఏడవాలి. నువ్వు నాకు సహాయం చేయండి అయ్యా, నాకు దూరంగా ఉండొద్దయ్యా, నాకు దూరంగా ఉండగలయ్యా, నాకు శ్రమ వచ్చిందయ్యా, నాకు సహాయం చేసేవాళ్ళు ఎవరు లేరయ్యా, నాకు అందరూ దూరం అయిపోయారు ప్రభా, నువ్వు కూడా దూరంగా ఉంటే నా బతుకంతా ఆఖరెంత అయిపోతాయ్యా. నా అన్నవాళ్ళందరూ నాకు దూరంగా ఉన్నారయ్యా, సహాయం చేసేవాళ్ళు లేరు, సలహా చెప్పేవాళ్ళు లేరు, ధైర్యపరిచేవాళ్ళు లేరు, బలపరిచేవాళ్ళు లేరయ్యా. నీవు నాకు దూరంగా ఉండొద్దయ్యా. ఈ శ్రమలో నన్ను విడిపించండి అయ్యా, ఈ సమస్యలో నన్ను విడిపించండి అయ్యా, ఈ బలహీనత నన్ను విడిపించండి అయ్యా, ఈ శోధనలో నన్ను విడిపించండి అయ్యా, ఈ కష్టాల్లో నన్ను విడిపించండి అయ్యా అని. నీవే నాకు దేవుడు, నీవే నాకు ఆధారం. ఆధారం నీవేనయ్యా, ఆధారం నీవేనయ్యా,
ఆధారం నీవేనయ్యా. కాలము మారినా కష్టాలే తీరినా, కాలము మారినా కష్టాలే తీరినా, కారణం నీవేనయ్యా యేసయ్యా, కారణం నీవేనయ్యా, ఆధారం నీవేనయ్యా, ఆధారం నీవేనయ్యా. లోకంలో ఎన్నో జయాలు చూచాను నేనింతకాలం. ఆమె ఆమె లోకంలో ఎన్నో జయాలు చూసాను నేనెంతకాలం, అయినను ఎందుకో నెమ్మది లేదు, అయినను ఎందుకో నెమ్మది లేదు, సమాధానం కొదువైనది యేసయ్యా, సమాధానం కొదువైనది, ఆధారం నీవేనయ్యా. ప్రజలు ఎత్తకండి, ప్రభువా నీవే నాకు ఆధారమయ్యా, ఆధారం నీవేనయ్యా, ఆధారం నీవేనయ్యా, ఆధారం నీవేనయ్యా. కాలము మారినా కష్టాలే తీరినా, కాలము మారినా కష్టాలే తీరినా, కారణం నీవేనయ్యా యేసయ్యా, కారణం నీవేనయ్యా, కారణం నీవేనయ్యా యేసయ్యా, కారణం నీవేనయ్యా, ఆధారం నీవేనయ్యా, ఆధారం నీవేనయ్యా యేసయ్యా, ఆధారం నీవేనయ్యా, ఆధారం నీవేనయ్యా. సూత్రం సూత్రం. ప్రియ సహోదరుడా, సహోదరి, దేవునితో నువ్వు ముఖాముఖిగా మాట్లాడాలి. దేవునికి నీకు బాగా దగ్గర సంబంధం, స్నేహం కలిగి ఉండాలి. లోకములో ఉన్న విషయాలు కాదు, లోక స్నేహితులు కాదు, ఈ లోకంలో ఉన్న స్నేహితులు నీకు శ్రమ దూరం అయిపోతారు. ఈ లోకంలో ఉన్న బంధువులు నీకు శ్రమ వచ్చినప్పుడు నీకు దూరం అయిపోతారు. ఈ లోకంలో ఉన్నటువంటి వారు ఎవరు కూడా శ్రమ వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, బాధ పరిస్థితి తారుమారైపోయినప్పుడు ఎవరు నిన్ను పలకరించరు, ఎవరు నిన్ను దగ్గరికి రారు. మన దేవుడు ఎంత ప్రేమమయుడు, ఎంత దయమయుడు, ఒక్కసారి ఆలోచించి. నీవెలాంటి శ్రమల్లో ఉన్న దేవుడిని నిలబడు, నిన్ను ఎడబడు, ఎడబాయడు. నీ కోణం నీ జీవితంలో ఏ కోణంలో ఎలాంటి పరిస్థితి వచ్చినా విడిపెంతానికి మన దేవుడు సమర్థుడు. భయపడద్దు, కుంగిపోవద్దు, విసరించద్దు, చింతించద్దు. చింత ఆయన మీద, నీ భారమంతా ఆయన మీద. ఏడవా దేవుని దగ్గర. నువ్వు నాతో మాట్లాడండి అయ్యా, ఒక్క మాట నాకు చెలవివ్వండి అయ్యా, ఒక్క నాకు చెలవివ్వండి అయ్యా అని అడుగు దేవుణ్ణి. దేవునికి సహాయం చేస్తాడు. ఎరిగిన మనసుతో, నలిగిన హృదయంతో, పశ్చాత్తాపంతో నువ్వు కన్నీళ్లు కార్చుతూ ప్రార్థన చేస్తే నీ ప్రార్థన ఆలకిస్తాడు, నీకు సహాయాన్ని చేస్తాడు, నిన్ను నిలబెడతాడు, నడిపిస్తాడు, బలపరుస్తాడు. ఎలాంటి పరిస్థితుల్లో కూడా నువ్వు భయపడగా. 10,000 మంది దండెత్తుకుని వచ్చి నాకెదురుగా మోకరిల్లినా నేను భయపడ్డా. మనుషులు ఎలా చేస్తారు నన్ను, నరమాత్రులు ఏం చేస్తారు నన్ను. నా దేవుడు
రెప్పపాట్లో కార్యం చేస్తాడు ఆయన. రెప్పపాట్లో విజయం ఇచ్చే దేవుడు నా దేవుడు అన్న ధీమా ధైర్యం విశ్వాసం నీకుండాలి. తండ్రి మీ కొందనాలు ప్రభువా, నీకు స్తోత్రాలు. దావీదు గారి ప్రార్థన నీ పిల్లలందరూ కలిగి ఉంటానికి సహాయం చేయండి. మోసేతో ముఖాముఖిగా అలా మాట్లాడావు, అలాగన్నా నీ పిల్లలతో కూడా మాట్లాడే అనుభవం కలిగి ఉన్నట్లుగా నీ పిల్లలందరినీ బలపరచమని ప్రార్థన చేతనం సహాయం. మిమ్మల్ని కరుణారా మిమ్మల్ని చూడాలి ప్రభు, చెవులారా మీ స్వరాన్ని వినాలి ప్రభు, మంచి ధైర్యంగా ఉండాలి ప్రభు, మీ ఆదరణ మీ ఆశీర్వాదాలు పొందాలి ప్రభు. ఎవరు ఎలాంటి కష్టాల్లో ఉన్నా, ఎవరు ఎలాంటి బలహీనతల్లో ఉన్నా, ఎవరు ఎలాంటి సమస్యల్లో ఉన్నా, ఎవరు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా వాటన్నిటిలోంచి విడిపించి తప్పించి రక్షించాలి మీరే అని నీ పిల్లలు గ్రహించినట్టు కృపతో స్థిరపరిచి బలపరచండి. సెలవు తీసింది కదా, ప్రతి ఒక్కరు తోడు వచ్చే వారం అంతా ప్రతి ఒక్కొక్కరిని ప్రతి కుటుంబాన్ని క్షేమంగా కాపాడమని వారి చేతన చేతి పనులని మీరు దీవించి ఆస్వాదించండి ప్రభువా. ఇదిగో హాస్టల్కి వెళ్ళే పిల్లలకు తోడుగా ఉండి మంచి హాస్టల్ వారికి ఇచ్చినందుకు మీకు వందనాలు ప్రభువా. నన్ను చదువుకునే పిల్లలు శ్రద్ధగా చదువుకోవాలి. తల్లి తండ్రి యొక్క కష్టాన్ని గుర్తించి ప్రభువా వారు శ్రద్ధగా చదువుకొని చదువులో మంచి ప్రయోజకులు అవ్వాలి ప్రభువా. రాబోయే దినంలో మంచి ఉద్యోగాలు చేసుకోవాలి ప్రభువా, మంచి ఉన్నత స్థాయిలో ఎదగాలి పెరగాలి ప్రభువా. అలాంటి స్థితిలో పిల్లల్ని మీరే కాపాడమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు కుమారుని యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మయం సావాసం భూమి మీద ఉన్న సకల పరిస్థితులకు కూడి వచ్చిన మనకు మన కుటుంబాలకు ముందు ఉన్న కార్యక్రమాలకి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడేను గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.